బాజా చాలా బాగుంది బ్రో. ఏడ్ చేస్తారు అందరూ. హార్ట్ పేషెంట్ చూడకండి, చాలా ఎమోషనల్గా ఉంది క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అందరు చూడండి బ్రో. అందరు ఫ్యామిలీతో రావాలి, ఫ్రెండ్స్తో రావాలి. మెయిన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ. స్టోరీ అయితే స్టోరీ రేటింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నవ్వుకుంటా వస్తారు, సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఫుల్ ఎమోషనల్. కావాలంటే అందరు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తోనే రావాలి బ్రో. హీరోయిన్ మస్తు ఉందన్నా నిజంగా. ఒకటి మీరు అసలు మిస్ అవ్వద్దు, అన్ఎక్స్పెక్టెడ్ ఒక స్టార్ వస్తారు. ఆయన మీరు ప్లంబర్ లా చూసిండ్రు, డాక్టర్ లా చూసిండ్రు, అన్నిట్లో చూస్తారు మీరు. అది మెయిన్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే ఉందండి, మంచిగా ఉంది, మంచిగా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా మంచిగా ఉంది, కామెడీ ఏదో. మెయిన్ హీరోయిన్ కూడా బాగుంది, హీరో ఫ్రెండ్ కూడా బాగున్నాడు, మంచిగా అందరూ యాక్టింగ్ చేశారు. ఇప్పుడే చూశాను వాజా 2, తెలుగులో వాలా 2 అనమాట. నిజంగా ఏమన్నా సినిమా అన్నా చాలా అంటే చాలా బాగుంది. పార్టీ అంతా హిట్ అయింది. ఇది బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్లో అరిసినోళ్ళు అరిసినట్టే ఉన్నారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ యాక్షన్తో వెళ్తే సెకండ్ హాఫ్ అంతా మనకి జీవితంలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ని చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ శివాన్ గారు. చాలా కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. అసలు అది చూస్తున్నంతసేపు కేకలే ఉన్నాయన్నమాట. ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ యూత్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు అనమాట. అసలు అలా లైఫ్లో జరిగిన సీన్స్ అన్నీ మనకు తెర మీద చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకున్నారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసేలాగా తీశారనమాట. చాలా బాగుంది. అసలు హీరోయిన్ గారు ఏంజిల్ మారియా గారు అయితే చాలా చాలా బాగా చేశారు. తన పెర్ఫార్మెన్స్ కానీ, తనతో కాంబినేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా హిలేరియస్గా నవ్వుకుంటారు అనమాట. లాస్ట్ క్లైమాక్స్ అసలు అందరూ ఏడ్ చేస్తారు, అంత బాగుందనమాట వాజా 2. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా వచ్చింది, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలి. సో చాలా గ్రాండ్గా తీశారనమాట. సీన్స్కి స్టోరీకి తగ్గట్టు ఆ విజువల్స్ కానీ, చాలా ప్లేసులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది వాజా 2. ఆయన ఇప్పుడే వాజా 2 సినిమా చూసిన. నిజంగా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ కానీ, టీజర్ కానీ, అంటే మలయాళంలో ఆల్రెడీ ఎన్నో క్రోర్స్ హిట్ కొట్టిందని చెప్పి ఆ టాక్ చూసిన. అది చూసి సినిమాకి వచ్చాను. సినిమా అయితే అసలు నిజంగా 100కి 500% వర్త్ అన్న. నిజంగా అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ కామెడీతో వెళ్తూ ఉంటుంది మనకి. సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషనల్ కామెడీ అనేది అసలు మామూలుగా అనిపించలేదు అన్న. నెక్స్ట్ లెవెల్లో ఆ ఒక్కొక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పక్క మనందరం ఇన్వాల్వ్ అయ్యి పక్క మనం అనుకుంటాం. మన నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరైతే పక్క చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, మీ అందరికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా అసలు మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటారు. ఫస్ట్ పార్ట్కి మీకు ఎంత నచ్చిందో ఈ సెకండ్ పార్ట్ అనేది అంతకు మించి ఉందన్న. నిజంగా అసలు అంటే ఏ సినిమా అయినా బోరింగ్ అనే ఉంటుంది, కానీ ఈ సినిమాలో అసలు ఎక్కడ బోర్ అనేది లేదన్న. ఎందుకంటే అంత మంచిగా అంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. స్టోరీ కూడా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యాటర్ కానీ అసలు మామూలుగా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను లాస్ట్ ఒకటే చెప్తాను, ఈ వాజా 2 అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లైనా, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా మన యూత్ అందరూ మీ ఫ్యామిలీతో పక్కా వెలిసి చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది వాజా 2. డోంట్ మిస్. థ్యాంక్ యూ.